ప్రస్తుతం మనం నాగోలు బ్రిడ్జ్ కానుకొని ఉన్నటువంటి మూసికి సంబంధించినటువంటి పార్కు వద్ద ఉన్నాం. ఒకసారి ఈ పార్కును కూడా పూర్తి మొత్తంలో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు, రోడ్డుకు ఇరువైపులా కూడా పూర్తి మొత్తంలో కూడా పార్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుమారు 250 కోట్లు ఖర్చు చేసి ఒక ఫైలాన్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకొని పూర్తి మొత్తంలో కూడా మరి ఇదంతా కూడా సుందరీకరణ చేసేటువంటి పరిస్థితులను ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. పక్కనే పూర్తి మొత్తంలో కూడా ఏదైతే రోజు వాకింగ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వ్యాయామం చేసుకునే వాళ్ళకు మరి ఇక్కడ ఏదైతే ట్రాక్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మరి నిత్యం ఎవరైతే రోజు వాకింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక ట్రాక్ కూడా పూర్తి మొత్తంలో దీన్ని ఆనుకొని ఏదైతే మూసిని ఆనుకొని కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అవతల వైపు కూడా మరి పార్క్ ఏర్పాటు చేశారు. ఇటే కాకుండా ఇది సుమారు 2.5 కిలోమీటర్లు వరకు కూడా ఇదంతా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటే కాకుండా నాగోల్కు సంబంధించి అటువైపున భాగం కూడా పూర్తి మొత్తంలో కూడా ఇదే విధంగా కూడా మరి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం ఇట్లాంటి డెవలప్మెంట్ పక్కన పెట్టి ఏం చేస్తూ ఉంది, డబ్బులు ఏ విధంగా ఖర్చు చేయాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున కూడా మరి ప్రణాళికలు రూపొందిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే గాంధీ సరోవర్ అని ఒక ప్రాజెక్టును కూడా తీసుకొస్తామంటూ కూడా లీక్లు ఇస్తూ ఉంది. దానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తారంటూ కూడా మరి సమాచారం అందుతూ ఉంది. ఆ గాంధీ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, కానీ కాకపోతే అంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి గుజరాత్లో లేదు, మరి ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం లేదు. హైదరాబాద్లో పెట్టాలనుకుంటే పెట్టుకోండి, కాకపోతే ఇతర వేరే ప్రాంతాల్లో పెట్టండి. కానీ ఇక్కడ ఆ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల మా ప్రాంతం అంతా కూడా పూర్తి మొత్తంలో కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదంటూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు కూడా పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఏదైతే గత ప్రభుత్వం నిర్మించినటువంటి మూసీ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మరి ఏదైతే బ్యూటిఫికేషన్ ఏ విధంగా మరి చేశారనేది కూడా చూడొచ్చు. కానీ ప్రస్తుతం ఏదైతే ఈ పార్కుకు సంబంధించి ఎలాంటి పనులు చేయట్లేదు. ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా దీన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దీన్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా మరి ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు, చెట్లు కూడా పూర్తి మొత్తంలో ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి నాగోల్ కాలనీవాసులు కావచ్చు, అదేవిధంగా చైతన్యపురి కావచ్చు, మారుతినగర్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులంతా కూడా మరి ఉదయాన్నే వేకువజామునే మరి ఇదంతా ఈ ట్రాక్ మీద కూడా వాకింగ్ చేస్తూ కూడా వాళ్ళంతా కూడా మరి వ్యాయామం కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు ఈ పార్కులో ఎలాంటి పనులు జరగట్లేదు, అదేవిధంగా దీన్ని ఎవరు కూడా చూసుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఏదైతే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఒక జెండా జాతీయ పతాకాన్ని కూడా ఇక్కడ మరి ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఇంత భారీ ఎత్తున కూడా మరి ఒక స్తంభాన్ని కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ దీన్ని కూడా నిర్లక్ష్యం చేశారు, కనీసం జెండాను కూడా ఎగిరేయలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మన వైఆర్టీవీ ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇది చూడొచ్చు ఒకసారి, ఏదైతే మూసికి సంబంధించి సుమారు 250 కోట్లు పైలాన్ ప్రాజెక్టుగా ఇక్కడ తీసుకొని ఇదంతా కూడా మరి బ్యూటిఫికేషన్ చేశారు. అప్పుడు కూడా మరి ఏదైతే మూసి పునరుద్ధరణ కావచ్చు, మూసికి సంబంధించినటువంటి ప్రక్షాళనలు కావచ్చు, అవన్నీ కూడా అప్పుడు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి ఇళ్ళని ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది, ఇల్లు కూలుస్తామని ఎందుకు బెదిరిస్తూ ఉంది. గత ప్రభుత్వం మరి పక్కనే అనుకొని చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనప్రియ అపార్ట్మెంట్ కూడా ఉంది, కానీ దాన్ని కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వం డిస్టర్బెన్స్ చేయలేదు, వాళ్ళను బెదిరించలేదు, వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంత భయాందోళనకు ఎందుకు గురి చేస్తూ ఉంది, పూర్తి మొత్తంలో చూడొచ్చు. గతంలో మారుతినగర్ కావచ్చు, చైతన్యపురి కావచ్చు, జనప్రియ అపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మూసిని ఆనుకున్నటువంటి ప్రాంతాలంతా కూడా భయాందోళనకు గురై, ఎందుకంటే మా ఇల్లు కూలుస్తారని బిక్కుమంటూ కూడా వాళ్ళంతా కూడా మరి రాత్రులు గడిపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇక ఏదైతే ఈ మధ్య కాలంలో
గాంధీ విగ్రహం కడతామంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి లీకుల నేపథ్యంలో చాలా వరకు కూడా హైదర్ష కోటకు సంబంధించినటువంటి ఏదైతే మధు పార్క్ రీచ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా మరి ప్రతిరోజు కూడా మరి భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరు కూడా మాకు ఏదైతే నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదు, మాకు వేరే ప్లేస్లో ఇల్లు ఇస్తాం లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇస్తామని ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ కాకపోతే నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కూలగొడతామని చెప్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ వాసులు పూర్తి మొత్తంలో మరి వాళ్ళంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వీళ్ళంతా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం చేయాలి. మూసీకి సంబంధించి మీరు డెవలప్మెంట్ చేసుకోండి, లేకపోతే ప్రక్షాళన చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఈ మూసీ వల్ల మరి ఈ ఇండ్ల వల్ల ఈ మూసీకి కానీ మూసీ వల్ల ఇండ్లకు కానీ ఎలాంటి నష్టం ఇప్పటివరకు జరగలేదు. వరదలు వస్తూ ఉంటాయి, వరదలు పోతూ ఉంటాయి, కానీ వరదలు వస్తున్నాయని నెపంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ మీరు కట్టాలనుకుంటే గాంధీ విగ్రహం కట్టాలనుకుంటే మూసీలోనే కట్టడం ఎందుకు, పక్కన వేరే ప్రాంతాల్లో కట్టండి. మరి ఈ గాంధీ విగ్రహం ఇక్కడే కట్టాలంటే గాంధీ ఎప్పుడన్నా మరి మా ఇండ్లు కూలగొట్టి విగ్రహం పెట్టాలని మిమ్మల్ని అడిగారంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. చిన్న నుంచి పెద్ద సైతం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. గాంధీ ఇల్లులు కట్టమన్నాడు తప్ప ఇల్లులు కూల్చోమని ఎప్పుడు కూడా చెప్పలేదంటూ కూడా వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తపోస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం పదే ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకొని మరి భయపెడుతూ మరి ప్రభుత్వాన్ని కూడా పూర్తి మొత్తంలో ముందుకు కొనసాగిస్తున్నారు తప్ప పనులేం చేయట్లేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కాలనీలో కావచ్చు లేకపోతే మా ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఏదైతే పరిశుభ్రత కావచ్చు అవన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకొని మరి నిత్యం మమ్మల్ని భయపెడుతున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీవాసులు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే హైదర్ష కోటకు సంబంధించినటువంటి మధు పార్క్ రీచ్కి సంబంధించినటువంటి ఏదైతే అపార్ట్మెంట్ వాసులు కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే సుందరీకరణ చేసిందో, గత ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ చేసిందో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇండ్లకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్కన ఉన్నటువంటి కాలనీవాసులకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కూడా చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం కనుక ఇదే విధంగా ముందుకు వెళ్తే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎరుదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే బ్యూటిఫికేషన్స్ ఉన్నాయో ఆ విధంగానే వేయాలి తప్ప మరో విధంగా చేస్తాం ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే ఎవరు కూడా ఊరుకోరంటూ కూడా మరి ఏదైతే మూసీకి సంబంధించినటువంటి బాధితులంతా కూడా ఏకకంఠంతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.